నా దగ్గరున్న అమౌంట్ మొత్తం మా అన్నయ్య బిజినెస్ చేసుకోవడానికి ఇచ్చేశాను. మనం ఇక మీదట మన ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మీరు చెప్పారు కదా మోహన్ గారి పార్టీకి వెళ్ళాలని. నువ్వు వెళ్ళు. కానీ మీరు. నేను చెప్పాను కదా నువ్వు వెళ్ళు అని. నాకు టైం ఉన్నప్పుడు నేనే వస్తాను. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఇబ్బంది పెట్టను. ఒక చిన్న మాట అడిగి వెళ్ళిపోతాను. నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. అడ్డు తప్పుకుంటావా లేదా? ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. నిన్ను ఏమడగాలనుకున్నానంటే నువ్వు నాతో పాటు మోహన్ గారి పార్టీకి వస్తావా అని. నీకు సిగ్గనేదే లేదా? నీ ఫ్యామిలీ మొత్తం కలిసి మా అక్క జీవితాన్ని సర్వనాశనం చేశారు. దాని జీవితం ప్రశాంతకం అయిపోయింది. ఆత్మాభిమానాన్ని చంపుకుంది. సిగ్గు లేకుండా పార్టీకి రమ్మని ఎలా పిలుస్తున్నావు? నా అక్క సంతోషం తప్ప నాకు జీవితంలో ఏది అంత ముఖ్యమైనది కాదు. అడ్డు తప్పుకుంటావు లేదా? ఈ రోజు నాకు తెలిసింది నా చిట్టి చెల్లెలు రాణి ఎంత పెద్దదైందని. నా చిట్టి చెల్లెలు రాణి నాతో పాటు పార్టీకి వస్తుందా? నేను నీతో పాటు పార్టీకి వస్తానక్క. ఏదైనా సరే గాని భగవంతుడు మనకి తోడుగా లేకపోయినా, మనకి తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా, జీవితంలో మనల్ని కాపాడినా కాపాడకపోయినా మన అనుబంధాన్ని ఎవరు విడదీయలేరక్క. ఎవరు ఏమీ చేయలేరు. ఎటువంటి పరిస్థితులు మనకెదురైనా మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం కాకూడదు. నీ చిన్న చెల్లి రాణి నీకెప్పటికీ తోడుగా ఉంటుంది. Good evening, everybody. I hope you have a good time. Please, enjoy yourself. Hi, Vani. Nice to see you. Nice to see you, Rani. Come, please. Excuse me. Rande. Thank you for coming. ఇంతకీ జై ఎక్కడా? ఆయనకి ఒంట్లో బాగోలేదు. జై హెల్త్ ఎప్పుడు మంచి టైంలోనే బాగుండదు. నాకు తెలుసు వాడి గురించి. వాడు తప్పకుండా వస్తాడు. నాకు ప్రామిస్ చేశాడు. కమ్ ప్లీజ్. కమ్ రాణి. పుష్కర్, మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఇది ఎవరిల్లు? ఇది ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాస్ ఇల్లు. ఆయనే నన్ను రమ్మని చెప్పి ఫోన్ చేశారు. ఇక్కడేదో పార్టీ జరుగుతుందనుకుంటా. నువ్వు ఇక్కడే ఉండు. నేను లోపల వెళ్ళి బాస్ని కలిసి వస్తాను. ఇక్కడే ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. సెక్రటరీకి అపాయింట్మెంట్ గురించి తెలుసో లేదో, ఈ పార్టీ గురించి మాత్రం తెలుసుంటుంది. మేబీ ఈ కంపెనీకి బాస్ అనే ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టారనుకుంటాను. ఈ కంపెనీకి కొత్త బాస్ ఎవరో ఎలా తెలిసేది?
సార్ మీరా? పుష్కర్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఈ పార్టీ గురించి నీకెలా తెలిసింది? యాక్చువల్లీ ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పని మీద వచ్చాను సార్. దాని అడ్రస్ తెలీదు. అరే, అది కూడా నాకు కొత్త కంపెనీయే. కానీ నువ్వు కూడా జయమాల్యాలాగా ఎప్పుడు పని పని అంటూ తిరుగుతూ ఉంటావు. జీవితంలో పనితో పాటు కొన్ని ముఖ్యమైన పనులు కూడా చేయాలి. ఎనీవే, నువ్వు వచ్చినందుకు సంతోషం. కానీ సార్. కమాన్ పుష్కర్, ఈ రోజు ఒక్కరోజైనా మాతో తాగు. ఏంటిది ఇలా ఇరుక్కున్నాను? ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎందుకలా హార్న్ కొడతావు? ముందు వెళ్ళి చూడు, ఆ కారులో ఎవరైనా ఉన్నారో లేదో. నేను వెళ్ళి చూస్తాను. ఈ కేసు పనిచేయడం లేదు. వెనక బళ్ళు రావాలి, త్వరగా తీయండి మేడం. చూడండి, నేను ట్రై చేస్తున్నాను కానీ కార్ స్టార్ట్ అవడం లేదు. సార్, ఏదో చిన్న ప్రాబ్లం, ఇక మీరు వెళ్ళచ్చు. ఎలా ఉన్నారు? పుష్కర్ ఇక్కడ. చూడు పుష్కర్, ఈ రోజు మాలయ్య గారు